పాటుగా పుస్తకాలు వెంటనే ఇవ్వాలి, అందరితో పాటుగా పుస్తకాలు వెంటనే రచించాలి. ఆల్ఫా యజమాన్య అహంభావ వైఖరి, ఆల్ఫా యజమాన్య అహంభావ వైఖరి. దళిత పిల్లలపై వివక్ష చూపుతున్న వారిపైన చర్యలు వెంటనే, దళిత పిల్లలపైన వివక్ష చూపుతున్న వారిపైన చర్యలు వెంటనే ఇవ్వాలి. అందరితో పాటు పుస్తకాలు వెంటనే ఇవ్వాలి, అందరితో పాటు పుస్తకాలు వెంటనే. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల తల్లిదండ్రుల ఐక్యత, విద్యార్థుల తల్లిదండ్రుల ఐక్యత. ఇవ్వాలి, అందరితో పాటుగా పుస్తకాలు వెంటనే వారిపైన వెంటనే ఇవ్వాలి, అందరితో పాటు పుస్తకాలు వెంటనే బిఏఎస్ స్కీమ్ కింద అందరితో పాటు పుస్తకాలు వెంటనే తీసుకోవాలి. కలెక్టర్ బిఏ మన ఆల్ఫా యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ ఆల్ఫా యాజమాన్యం పైన చర్యలు వర్ధిల్లాలి. పేరెంట్స్ ఐక్యత, వర్ధిల్లాలి. పేరెంట్స్ ఐక్యత, పేరెంట్స్ ఐక్యత. ఇవ్వాలి, అందరితో పాటు బిఏ స్కీమ్ లో పుస్తకాలు వెంటనే ఇవ్వాలి. అందరితో పాటు బిఏ స్కీమ్ లో పుస్తకాలు వెంటనే ఆల్ఫా యాజమాన్య అహంభావ వైఖరి, ఆల్ఫా యాజమాన్య అహంభావ వైఖరి. దళిత పిల్లలేడల పక్షపాత వైఖరి, దళిత పిల్లలేడల పక్షపాత వైఖరి, దళిత పిల్లలేడల పక్షపాత వైఖరి ఇవ్వాలి. ప్రతిష్టాత్మకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించిన లక్ష్యాల్లో ఇది కూడా ఒకటి. ప్రైవేటు విద్యా సంస్థలలో దళిత విద్యార్థులను ఫీజులు ప్రభుత్వమే కట్టి ప్రైవేటు విద్య అందించి ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్నటువంటి ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ను కొంతమంది ఈ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలేడల ఎంతో వివక్షత పాటిస్తున్న పరిస్థితున్నది. ప్రభుత్వం కొన్ని పెండింగ్ బిల్లులు ఇవ్వాల్సిన మాట వాస్తవమే. మేము కలెక్టర్ని కలిసాం, మంత్రులను కలిసాం. వాళ్ళ అతి త్వరలో మీ బిల్లులన్నీ కూడా ఇస్తామని చెప్పారు. మీ బిల్లులను అడ్డం పెట్టుకొని దళిత పిల్లలను స్కూల్కి రాకుండా బయటికి వెళ్ళగొట్టడం, కనీసం పుస్తకాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు అంటున్నారు ఆల్ఫా స్కూల్కి సంబంధించిన యజమాన్యం ఎంత అహంభావంగా మాట్లాడుతున్నారంటే దళిత పిల్లలకు ఒక రకమైన పుస్తకాలు ఇస్తాం, వేరే వాళ్ళకు ఒక రకమైన పుస్తకాలు ఇస్తామని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న ఆల్ఫా నరసింహ గారు, మీరు ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి, మీరు మాట్లాడేటువంటి మాటలు సబబు కాదు. దళిత పిల్లలకు ఒక రకమైన పుస్తకాలు, ఇతరులకు ఒక రకమైన పుస్తకాలు. మూసుకొని స్కూలు మూసేసుకోను, బజార్లో ఓపెన్ గా పెట్టి వివక్ష చూపిస్తా దళితుల పైన. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టకూడదు? 100% పెట్టాలా దళిత పిల్లల మీద వివక్ష చూపిస్తావు. మీ దళిత పిల్లలకు సర్వే రాదు. మీరు బయట ఉండండి, మీరు బయటకు వెళ్ళిపోండి. మీకు పుస్తకాలు ఇవ్వని, మీకు 3 పుస్తకాలు ఇస్తే మిగతా ఇవ్వడం మాట్లాడేటువంటి రైట్ మీకు లేదు. లేదంటే ఆ స్కీమ్లోకి వెళ్ళి వేయగలవు. మొత్తం నేను రద్దు చేసుకో ఆ స్కీమ్ను. ప్రభుత్వం నుంచి వచ్చే కోట్లాది రూపాయలు తీసుకొని నువ్వు దళిత పిల్లలను వివక్ష చూపడం కరెక్ట్ కాదు. అందుకనే జిల్లా కలెక్టర్ గారిని, ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్ఫా పబ్లిక్ స్కూల్లో దళిత విద్యార్థులందరినీ విచారణ జరపండి. ఆ విచారణలో వాళ్ళు ఏం చెప్తారో మీరు పరిశీలించండి. తప్పనిసరిగా యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా అందరికీ అన్ని రకాల ఎవరైతే ఉన్నారో పుస్తకాలు ఇస్తున్నారో అందరికీ ఈక్వల్ గా పుస్తకాలు ఇవ్వాలి తప్ప వివక్ష చూపడానికి లేదు. మీ అహంభావపూరితమైనటువంటి మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీ స్కూల్లో చదువుతున్నటువంటి బిఏఎస్ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి తప్పనిసరిగా అందరం ఆందోళన పోరాటాలకు సిద్ధమవుతాం. ఇప్పటికైనా మీరు పుస్తకాలు అన్ని పంపిణీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు డిఓ కానీ లేదా అదే రకంగా డీడీ సోషల్ వెల్ఫేర్ కానీ ఎందుకు మీరు గట్టిగా మీరు ప్రొటెక్ట్ చేయరు? మీకున్నటువంటి రైట్ ప్రకారంగా వాళ్ళు రాసిచ్చారు. బిఏఎస్ లో జాయిన్ అయ్యేటప్పుడే మేము స్కూల్లో మేము విద్యార్థులను చేర్చుకుంటున్నప్పుడే అందరికి ఈక్వల్ గా అని చెప్పి మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎందుకు అగ్రిమెంట్ వేయగలుగుతున్నారు? ఎందుకు మీరు చర్యలు తీసుకోరు? కాబట్టి తప్పనిసరిగా దళిత విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఈ పేరెంట్స్ యొక్క పోరాటం ఆగదు. ఖచ్చితంగా ప్రభుత్వం, యంత్రాంగం, కలెక్టర్ సమగ్ర విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.